హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సలార్ ద సీజ్ ఫైర్ మూవీ రివ్యూ ఎలా ఉంది ఏం కథ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అఫీషియల్గా ప్రశాంత్ నీల్ గారే కన్ఫర్మ్ చేశారు. ఇది వచ్చేసి ఉగ్రంకు అప్గ్రేడ్ వర్షన్ అని. ఎందుకంటే తను చెప్పాలనుకున్న కథ, ఆ క్యారెక్టరైజ్ అన్నీ దాంట్లో చెప్పలేకపోయి దీంట్లో మళ్ళీ ఇంకా ఇంప్రూవైజ్ చేసుకొని చేస్తున్నాడని క్లారిటీ ఇచ్చాడు. ఖాన్సార్ అనే ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో అందరూ దొంగలు, దోపిడీలు అన్నీ ఉన్న టైంలో చిన్నప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ చిన్నప్పటి స్నేహితుల క్యారెక్టర్ల ప్రకారంగాను ఒకానొక సిచ్యువేషన్లో ప్రభాస్ను పృథ్వీరాజ్ సుకుమారన్ కాపాడి, అంటే ప్రభాస్ వాళ్ళ అమ్మని కాపాడుతాడు పృథ్వీరాజ్ సుకుమారన్. అప్పుడు అది ఎందుకు జరిగింది, ఏం కథ అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఆ సీన్ జరిగిన తర్వాత వాళ్ళ అమ్మ ఈశ్వర్యరావు మొత్తం ఖాన్సారాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ అప్పుడు వెళ్ళేటప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్కు మాటిస్తాడు, నీ కోసం నేను ఎరైనా అవుతా లేదా సొరైనా అవుతా, అంటే నీ కోసం చావడానికైనా లేదా ఎంతమందిని చంపడానికైనా నేను రెడీ అని ఒక మాట ఇచ్చి వెళ్తాడు. అప్పుడు దాని తర్వాత 15 సంవత్సరాల తర్వాత, అంటే ఇది 1985 నుంచి మనకు స్టోరీ చూపిస్తారు. అంతకుముందు 1111లో మహమ్మద్ గజనీ అలా ఆ టైంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్లు చూపిస్తూ ఖాన్సార్ అనే సామ్రాజ్యం ఏ విధంగా సృష్టించారు, దానికి సంబంధమైన సౌరంగ్యులు, మన్నారాలు, అలాగే గౌరింగ్యులు వీళ్ళంతా ఏ తెగకు చెందిన వాళ్ళు అని కొద్దిగా సపరేట్గా వాళ్ళ హిస్టరీ చెప్తారు. ప్రజెంట్లోకి వచ్చి 2017 స్టోరీ చెప్తూ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కాపాడాలని చెప్పేసి, ఎందుకంటే ఆ అమ్మాయి అబ్రాడ్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడాలంటే దాని తర్వాత ప్రభాస్ని హెల్ప్ అడుగుతాడు. ఆ హెల్ప్ అడిగే టైంలో ఆ అమ్మాయిని అంటే శృతి హాసన్ని కాపాడే సిచ్యువేషన్లో అగేన్స్ట్ పృథ్వీరాజుకు ఎదురుగా వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు స్నేహితులు, దాని తర్వాత కట్ చేస్తే మళ్ళీ విరోధులుగా మారి ఉంటారు. అప్పుడు అది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ టెల్లింగ్గా మనకి ఈ స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో నాకు వచ్చిన ఒక సిచ్యువేషన్లో బర్త్డే కేక్, ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎవరిని ద్రోహం చేశారు, అసలు ఎవరికి సంబంధం అనేది మన మూవీ స్టోరీ లైన్లో తెలుస్తూ ఉంటుంది. ఇది ఉగ్రం రీమేక్ అయినా కానీ ఉగ్రంలో లేని చాలా ప్లాట్లు, అంటే సపరేట్గా బిలాల్ పార్ట్ అని దానికి కొద్దిగా ఎక్కువ ఇచ్చారు. అలాగే శృతి హాసన్ పాత్రకు కొద్దిగా ఈ మూవీలో తగ్గించి ఆమెకు ఇంకా సెకండ్ పార్ట్లో ఇంప్రూవైజ్ ఏమైనా చేస్తారేమో తెలియదు. ఇంకా దీంట్లో వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్ అనే క్యారెక్టర్ ఇంకా బాగా బిల్డ్ చేశారు. దాంట్లో ఎంతకంటే ఆదిత్య బాలా పాత్ర ఉందో దానికంటే డబల్ చేశారు. సలార్ పాత్ర కోసం చాలా వరకు తగ్గించి ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంగ్లో మటుకు ప్రభాస్ను భారీగా హైలైట్ చేశారు. ఎందుకంటే ఒకానొక సిచ్యువేషన్లో చిన్నపిల్లల బర్త్డే కేక్ కట్ చేయాల్సిన టైంలో అతని చేతిలో నిజంగా కత్తి ఉందని నేను అనుకున్న ఆ సీన్ చూసినంతసేపు. కానీ ప్లాస్టిక్ కత్తి చూసే వాళ్ళమ్మ అంత భయపడిందంటే ప్రభాస్ ఏ విధంగా రక్తపాతం చేసింటే వాళ్ళమ్మ అది అంత భయపడింటుంది అనేది మనకు సెకండ్ హాఫ్లో మనకు తెలుస్తుంది. కొద్దిగా అది సెకండ్ పార్ట్లో శౌర్యంగ్య పర్వం అనే దాంట్లో మనకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు దీంట్లో నాకైతే ఎండింగ్ నేను కొద్దిగా హ్యాపీగా లేను. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అనుకున్నాను, ఇది నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకొద్దిగా ఫైట్ కానీ లేదంటే ఇంకొద్దిగా క్లారిఫికేషన్ కానీ ఇచ్చినంటే ఇంకా బాగుండిందో అని. మ్యూజిక్ బాగుంది, లుక్కులు బాగున్నాయి. దాని తర్వాత ప్రశాంత్ నీల్ ఓసిడి నాకు బాగానే నచ్చింది. నేను ముందే ట్రైలర్ రివ్యూలో చెప్పాను, తెల్ల పేపర్ మీద రక్తం మరకలు పడితే ఎలా ఉంటుంది, బ్లాక్ పేపర్ మీద రక్తం మరకలు పడితే ఎలా ఉంటుంది, అది క్లారిటీ ఇచ్చాడు దానికి. అలాగే వచ్చేసి ఉగ్రంకు దీనికి సేమ్ అయినా కానీ అదే ఇదే అది ఓన్లీ ఒక తను ఏదో ఫస్ట్ క్లాస్ కుర్రాడు ఎగ్జామ్ రాసినట్టు, ఇది 10th క్లాస్ కుర్రాడు పోయి మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అనుకోవచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. దీని మీద నేను కొన్ని డీటెయిల్స్ అనుకుంటున్నాను, అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. ఎందుకంటే లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చిన ఒక్క శౌర్యంగ్య పర్వం పార్ట్ 2 అని చెప్పేసి ఒక టైటిల్ వదిలాడు. దానికి జస్టిఫికేషన్గా ఇంకొక వీడియో చేస్తాను, అది కూడా చూడండి.